హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్ శర్మ. అందరు ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. నేను ఈరోజు చీర్యాల వెళ్ళే దారిలో ఉన్న బండ్లు కూడా చీర్యాల విలేజ్కి వచ్చానండి. ఇక్కడ ఒకటి గృహప్రవేశం జరుగుతుంది. ఇక్కడ ఈడెన్ హోమ్స్ అనే ఒక కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీలో మనకు తెలిసిన ఒకరిది గృహప్రవేశం జరుగుతుంది. ఆ గృహప్రవేశం సంబంధించిన చిన్న వీడియో ఒకటి తీద్దామని వచ్చాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని భావిస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువ ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇది వేరే వాళ్ళకి చేరడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చేరడం జరుగుతుంది. కాబట్టి మరి ఎక్కువ మంది లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్. నా పేరు నాగరాజ్ శర్మ, రాజ్పూడి. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్పూడి బ్లాగ్స్. ఇది 3rd ఫ్లోర్లో ఉన్న క్యారిడర్ అండి. ఈ క్యారిడర్ ఈ చివరి నుంచి ఇది బ్లూ బ్లాక్ అంటారు. ఈడెన్ హోమ్స్ బీ బ్లాక్ 3rd ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ ఇది ఒక లిఫ్ట్ ఉంది. ఇక్కడ అంటే ఒక ఫ్లోర్కి వచ్చి రెండు లిఫ్ట్లు ఇచ్చారు. ఈ 2 లిఫ్ట్లు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. క్యారిడర్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఫ్లాట్కి మధ్యలో కూడా గ్యాప్ ఇచ్చారు. అంటే కామన్ వాల్స్ అనేవి ఎక్కడా లేవు. ఫ్లాట్కి కూడా గ్యాప్ ఉంది. వెంటిలేషన్ బాగా ఉంది. గాలి బాగా కూడా వస్తుంది. ఇక్కడ చూడటానికి వ్యూ కూడా బాగుంది. చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల కూడా పక్కన కూడా ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయి. అవి కూడా అన్నీ ఆక్యుపై అయిపోయినాయి. చూడటానికి ఇక్కడ అంతా కూడా చాలా చూడటానికి బాగుంది. వ్యూ అంతా కూడా చాలా నీట్గా ఉంది, గ్రీనరీగా ఉంది, చాలా బాగా ఉంది. అలాగే ఈ పక్క కిచెన్ వచ్చింది. కిచెన్లో కూడా వుడ్ వర్క్ ప్రస్తుతానికి నడుస్తుంది కాబట్టి దీనికి మళ్ళీ అటాచ్డ్ బాల్కనీ వచ్చింది. ఇక్కడంతా కూడా వుడ్ వర్క్ ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఈ వుడ్ వర్క్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇది హాల్లో అంటే ఇది సిట్అవుట్లు, ఇంకోటి మన డైనింగ్ ఏరియా లాగా వచ్చింది. ఇది క్రాకరీ యూనిట్ కూడా ప్రస్తుతం వుడ్ వర్క్ జరుగుతూ ఉంది. క్రాకరీ యూనిట్ కూడా ఇదంతా కూడా కస్టమైజ్ చేసుకుంటున్నారండి. కస్టమైజ్ ప్రకారం చేసుకుంటూ ఉన్నారు. కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ కూడా ప్రస్తుతం అంతా కూడా స్పేషియస్గానే ఉంది. వుడ్ వర్క్ నడుస్తూ ఉంది. అదే విధంగా ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఒకటి వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ప్లస్ దీన్ని కూడా వుడ్ వర్క్ ప్రస్తుతం చేయించుకుంటున్నారు వీళ్ళు. ఈ కెడ్లీలో చూస్తే దీని కంప్యూటర్కి సంబంధించిన పక్కనున్న ఖాళీ స్థలాలన్నీ కూడా కనపడుతున్నాయి. ఇదే మెయిన్ రోడ్ అండి. ఇది పక్కనే మెయిన్ రోడ్ ఉంది. ఎదురుగా సాయిబాబా గుడి ఉంది. అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. అలాగే అక్కడ దూరంగా కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. మీకు అక్కడ లారీలు పోతూ కనపడుతుంది. అదే మెయిన్ రోడ్డు. ఇక్కడికి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర అండి, వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ నుంచి బండ్లగూడ చౌరస్తా చాలా దగ్గర అండి. జస్ట్ ఒక 200 మీటర్లు ఉంటుంది, అంతే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి చీర్యాల గ్రామం చాలా దగ్గర. అలాగే కీసరగా ఊట కూడా చాలా దగ్గర. వాతావరణం కూడా ఇక్కడ చాలా బాగుందండి. చుట్టూ గ్రీనరీ ఉంది, ఆహ్లాదకరంగా ఉంది.
ఇటువంటి వాతావరణంలో మనం ఫ్లాట్ కొనుక్కొని ఉండటం అనేది మన అదృష్టం అని చెప్పుకోవచ్చు, వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవచ్చు, కొన్న వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండటం, ఆరోగ్యకరంగా జీవించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ చుట్టూ కూడా పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, ఆనందంగా కూడా ఉండొచ్చు ఇక్కడ. అలాగే ఇట్లా వెళ్తే 3 బెడ్రూమ్ ఉంటుందండి. ఈ 3 బెడ్రూమ్లో ప్రస్తుతానికి హోమం నడుస్తుంది. ఈ హోమం అయిన తర్వాత నేను మళ్ళీ దీనికి సంబంధించింది కంటిన్యూ చేస్తాను. హోమం డిస్టర్బ్ చేయడం బాగుంటుంది కాబట్టి మళ్ళీ నేను బయటికి వెళ్తున్నాను. హోమం అవగానే కంటిన్యూ చేస్తాను. అలాగే ఇటు నుంచి ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది వేసాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది బ్లాక్ ఏ అంటారు. ఈ బ్లాక్ ఏ అటుపక్కన క్లబ్ హౌస్ ఉందండి. క్లబ్ హౌస్ కూడా వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉందండి ఫ్లాట్. ఈ విధంగా బయటికి వెళ్తే ఇది మొత్తం క్యారిడార్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇదేనండి కమ్యూనిటీకి సంబంధించింది ఈడెన్ హోమ్స్ సంబంధించింది. ఇది మెయిన్ ఎంట్రన్స్, అంటే ఈడెన్ హోమ్స్కి వెళ్ళేది అప్రోచ్ రోడ్ ఇదే. అది కనపడేది మెయిన్ రోడ్డు. ఇదంతా ఫ్లాట్స్ పక్కనే ఉన్న ఖాళీ స్థలము. ఇందాక పైనుంచి మనం చూసాము ఆల్రెడీ. ఈ ఖాళీ స్థలం అంతా ఓపెన్గా ఉంటుంది. అలాగే ఇదంతా కూడా ఓపెన్ ప్లేసే. ఇక్కడ అన్నీ కూడా కొన్ని ఇండిపెండెంట్ వెంచర్స్ వేసి ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్ వెంచర్స్ కూడా చక్కగా సిమెంట్ రోడ్లన్నీ పోస్తున్నాయి. ఇప్పుడే కొన్ని ఆక్యుపై చేశారు, కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ కమ్యూనిటీ మొత్తం ఉంటుంది. చూసుకుంటే ఈ విధంగా దిస్ ఈజ్ ద ఈడెన్ కమ్యూనిటీ, ఈడెన్ హోమ్స్ కమ్యూనిటీ. మొత్తం చాలా బాగుందండి చూడటానికి. కానీ యాంబియన్స్ కానీ, చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇందులో బి బ్లాక్లో 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 బ్లాక్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అలాగే చుట్టూ కూడా గ్రీనరీ కూడా ఎక్కువ శాతం ఉంది. ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇదంతా కూడా ఈడెన్ హోమ్స్ సంబంధించిన ఈడెన్ హోమ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఇక్కడ నుంచి చూసుకుంటే 2 బిల్డింగ్ బ్లాక్స్, బి బ్లాక్స్ 2 కూడా కనబడటం జరుగుతుంది మనకి. ఇది మెయిన్ బిల్డింగ్. ఇది ఇప్పుడు ఈ కనపడే బిల్డింగ్ వచ్చేసి క్లబ్ హౌస్ అంటారు. అది ఏ బ్లాక్, దాని పక్క బి బ్లాక్ ఉంది. ఇది ద అప్రోచ్ రోడ్. ఇలా లోపలికి వెళ్ళాలి. అలాగే పక్కనే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ కాదు, ఇండిపెండెంట్ వెంచర్స్, విల్లాస్ వెంచర్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఆల్రెడీ వెంచర్ ప్లాట్ ఒకటి ఉంది. ఆల్రెడీ అంతా సేల్ అయిపోయినట్టున్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతానికైతే రోడ్స్, డ్రైనేజీ, కరెంట్స్ అన్నీ పూర్తిగా డెవలప్ చేశారు. ఇక్కడ ఇక రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఉంది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. అలాగే ఫుల్లీ డెవలప్డ్ ఏరియా లాగా ఉంది ఇదంతా కూడా. ఎసెన్షియల్ ల్యాండ్స్ కూడా, ప్లాట్స్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే ఈ ఈడెన్ హోమ్స్ ఎదురుగా కూడా ఒక ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఏరియా ఉన్నాయండి. ఇది కూడా శుభ్రంగా రోడ్స్ అన్నీ నీట్గా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ ఫుల్లీ ఆక్యుపైడ్ హౌసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ మెయిన్గా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫుల్ గ్రీనరీ ఉందండి. ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది. అలాగే ఈ ఏరియా మొత్తం కూడా ఫుల్లీ డెవలప్ అయిన ఏరియా. పక్కనే పల్లవి మోడల్ స్కూల్ ఉంది. వాకబుల్ డిస్టెన్స్ టు మెయిన్ సెంటర్ అనమాట. అలాగే పార్కులు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. జస్ట్ 100 మీటర్స్లోనే అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్ కూడా తీసుకోవడం పెద్ద రిస్క్ ఏం కాదు, కొనుక్కోవచ్చు. ఆరామ్సే చాలా ప్రశాంతంగా కూడా ఇక్కడ జీవించవచ్చు.
నివసించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. అలాగే ఇలా మనం కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతుంటేనే ఇది పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియా దీని లోపల మొత్తం B1 అంటే ఓన్లీ ఒక సెల్లర్ పార్కింగ్ ఉంది. అలాగే దిస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ఈడెన్ హోమ్స్. ఇలా వెళ్తే ఇది క్లబ్ హౌస్ అండి. ఈ క్లబ్ హౌస్లోనే ఇప్పుడు ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడే చేసుకోవడం జరుగుతుంది. ఇది 3 ఫ్లోర్స్ బిల్డింగ్. 3rd ఫ్లోర్లో వచ్చి క్లబ్ హౌస్ అండి. ఫస్ట్ 2nd ఫ్లోర్స్ జిమ్ సన్ మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దిస్ ఇస్ ద బ్లాక్ ఏ. దీని పక్కనే బ్లాక్ B ఉంటుంది. చూసుకుంటే మీకు చుట్టూ కూడా గ్రీనరీ చాలా ఉంది. అలాగే కమ్యూనిటీ చుట్టూ కూడా కావాల్సిన స్పేస్ వదిలిపెట్టారు. అంటే కార్లు కానీ ఫైర్ అలారమ్స్ కానీ ఈజీగా చుట్టూ తిరగడానికి కూడా చాలా ప్లేసెస్ ఉంది. ఈజీగానే మూవ్ అవుతాయి. అలాగే ఇది బ్లాక్ ఏ ఎంట్రన్స్ అండి. అలాగే ఇది బ్లాక్ ఏ. ఇది ఏముంది, ఇది కమ్యూనిటీ హాల్ క్లబ్ హౌస్ పైకి వెళ్ళడానికి. అలాగే ఇది కమ్యూనిటీ యొక్క ఇంకొక సైడ్ అండి. చూసారా చుట్టూ గ్రీనరీ ఎలా ఉందో, చాలా చక్కగా ఉందండి గ్రీనరీ. కమ్యూనిటీ కూడా చాలా చక్కగా ఉంది. నీట్గా పెయింట్ చేశారు, కలర్ఫుల్గా ఉంది. రైట్ ఇక్కడ నుంచి బ్లాక్ B అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. దిస్ ఈజ్ ద బ్లాక్ B ఆఫ్ ఎంట్రన్స్. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఈ బ్లాక్లోంచి ఈ బ్లాక్లోకి ఇలాగే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. క్లబ్ హౌస్ కూడా ఇలాగే బ్లాక్లోంచి మధ్యలోంచి అపార్ట్మెంట్ మధ్యలోంచి వెళ్ళిపోవచ్చు. అలాగే మనం ఇప్పుడు మళ్ళీ B బ్లాక్ ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వగానే ఇందాక చెప్పినట్టుగా ఫ్లోర్ 2 లిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడే స్టైర్ కేస్ ఉంటుంది ప్లస్ లిఫ్ట్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టైర్ కేస్ మళ్ళీ లిఫ్ట్ ఉండటం జరుగుతుంది. ఇది మొత్తం 5 ఫ్లోర్లు ఉన్నాయండి. ఈ విధంగా 3rd ఫ్లోర్ చేరుకున్నాం. 3rd ఫ్లోర్ దిగగానే రైట్ సైడ్ ఉండే అపార్ట్మెంట్ అండి. రైట్ సైడ్ ఉన్నది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.